చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను బాగా అడుగుతున్న క్వశ్చన్, మేడం వెయిట్ మేము పెరిగిపోతున్నాం, ఏమైనా డైట్ ప్లాన్ ఉంటే చెప్పండి. వెయిట్ అనేది పెరిగిపోవడం అందరినీ ఇబ్బంది పెడుతుంది అన్నది కామన్ అయితే, లేడీస్ని అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. వెయిట్ పెరుగుతున్న కొద్దీ బాడీలో ఒక టైప్ ఆఫ్ అలసట అండ్ ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడము, బాగా చెమట పట్టేయడము, చిరాగ్గా అనిపించడము, ఇది చాలా కామన్గా ఉంటుంది. అంటే వెయిట్తో పాటు వచ్చేటువంటి అతిథి లక్షణాలు అంటారు కదా, సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. నిజంగా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటే మనకి టెన్షన్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెయిట్ పెరగడం అనేది ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే ఇంకా వెయిట్ పెరుగుతూనే ఉంటారు, తగ్గడం చాలా కష్టం. ఇది చాలామంది వాళ్ళు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. వెయిట్ తగ్గించలేం మేడం, ఎంత మేము డైట్ ప్లాన్ చేసినా ఏం చేసినా తినకపోతే తినకపోయినన్ని రోజులే కొంత వెయిట్ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మనం తినడం అయితే స్టార్ట్ చేస్తాము, ఒక 1 మంత్కో 2 మంత్స్కో మళ్ళీ నార్మల్గా వెయిట్ అనేది పెరిగిపోతూనే ఉంటాం. అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదైనా వర్కౌట్స్ స్టార్ట్ చేస్తే వర్కౌట్స్ చేస్తూనే ఉంటాం కానీ 1 kg కూడా మేము తగ్గలేదు మేడం అని చెప్తూ ఉంటారు. గంటలు గంటలు ఎక్సర్సైజ్ చేసినా, చాలా ఏమంటారు స్ట్రిక్ట్ డైట్ ప్లాన్స్లో ఉన్నా అసలు మేము వెయిట్ తగ్గట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. చాలామంది అయితే ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత వెయిట్ పెరగడం అనే ప్రాబ్లమ్ని కామన్గా ఎదుర్కొంటూ ఉంటారు. లేడీస్ అయితే ఒకసారి వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయిన తర్వాత ఆ టైంలో వాళ్ళు ఎక్కువ శాతం పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అండ్ ఇంటి పనుల మీదనే కాన్సన్ట్రేట్ చేసి లేటుగా తినడము, వాళ్ళకి ఆకలి వేసినా కూడా తినకుండా ఉండడము, ఇలా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు చాలా వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఈ వెయిట్ అనేది పెరిగిపోవడాన్ని మనం ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గించుకోలేమా అని అడుగుతూ ఉంటారు. అయితే నిజంగా వెయిట్ పెరగడం అనేది ఒక సమస్యే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువ వెయిట్ ఉండకూడదు. వెయిట్ పెరుగుతున్నారు అని అంటే మీ లివర్ అనేది డేంజర్లో ఉన్నట్టు. డేంజర్ అంటే అదేదో పెద్ద డేంజర్ అని కాదు, లివర్ యొక్క పనితీరు సరిగా లేనట్టు. ఎందుకంటే మనకి లిపిడ్ అంటే మనం తినే కొవ్వు అనేది అంతా కూడా డైజెషన్ అయ్యి ఎక్కడ బాడీలో కొవ్వులాగా ఉండాలి ఇదంతా డిసైడ్ చేసేదంతా కూడా మనకి లివర్ అనమాట. సో ఈ లివర్ ఎప్పుడైతే సరిగా పనిచేస్తుందో మీరు ఎంత పెరగమన్నా వెయిట్ పెరగరు. ఎప్పుడైతే మీరు చేసే పనుల వల్ల లివర్ యొక్క పనితీరులో ఏవైనా అవకతవకలు జరిగినట్టే, నిజంగానే చెప్తున్నాను, అవకతవకలు అంటే మీరు చెక్ చేస్తే లివర్లో ఏం చేంజెస్ మీకు బయటికి కనిపించవు, కానీ ఫంక్షన్లో ఇప్పుడు ఫ్యాన్ చూడగానే ఫ్యాన్ పాడైందని ఏం చెప్పలేము కదా. సో అలాగే మనం లివర్ చూడగానే లివర్ టెస్టులు చేయగానే ఏమీ తేడాలు కనిపించవు, కానీ అది పర్ఫార్మెన్స్ అంటే అది యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు జరగడం వల్ల, దాని ఫంక్షనింగ్లో జరిగే మార్పుల వల్ల మనకి ఏమంటారు వెయిట్ పెరిగిపోవడము అండ్ కొలెస్ట్రాల్స్ బాడీలో పెరిగిపోవడము, హార్మోన్స్లో మార్పులు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.